ఆ చప్పట్లే కదరా అనే డైలాగ్ ఉంది కీర్తి శేషుల్లో. ఆ చప్పట్లే మాయ చేసేస్తాయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ముందు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. నేను వేషాలు వదిలేస్తున్నానండి. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం ఆ రోజుల్లో 86 ప్రతిధ్వని అంటే ముందు నటుడుగా నన్ను బాలకృష్ణ గారితో వెల్లయించారండి తీసుకెళ్ళి. నేనేమో దైవంగా భావించే ఎన్టీ రామారావు గారు అబ్బాయి అతని మీద నేను తొడగొట్టం అక్కడికి వెళ్ళి. అయినా సినిమా 25 వారాలు ఆడేసిందండి. అబ్బో ఇతను బాగానే చేస్తున్నాడు విలను, కానీ వరుసనే విలను ప్రతిధ్వని, పొట్టి సీతయ్య, బలగం పొట్టి సీతయ్య. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే ఎం యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం మనం. అలా టక్కని అక్కడి నుంచి అంటే ప్రజల అభిమానం ఎలా ఉంటుందో చెప్తారండి నేను. ఈ ప్రజాస్వామ్యానికి ముందు ఎందుకో ఒకసారి అటు ఒంగోలు వైపుగా వెళితే ఆ లేడీస్ చాలా వేల మంది ఉన్నారండి. ఆ సభకి ఎందుకో వెళ్ళి, ఏదో సభ గుర్తురాట్లా నాకు. ఆడవాళ్ళు అన్నగారు నువ్వు చాలా మంచోడు కదా, హిలన్ వేషాలు హిలన్ అన్నారండి, విలన్ అన్నవాళ్ళు. హిలన్ వేషాలు బాగు నీకు దండం పెడతాం అన్నారండి. అంటే మనని ఒక అన్నగా లేకపోతే ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా వీళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం ఇలా మాట్లాడటం అనేది వాళ్ళ హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భావన కలగజేస్తుంది అనేటువంటి భావం వచ్చి అప్పటి నుంచి టక్కని మారి ఆ ప్రజాస్వామ్యం మీరు అందరూ చూసి ఉంటారండి. చిన్న వేషం వేసా, కానీ ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడిందో. అంటే మొట్టమొదట మంచి పాత్ర, జనానికి మంచి చెప్పే పాత్ర వేయటం జరిగిందండి. అంటే విలన్ లేకపోతే అసలు సినిమా ఉండదండి. రావణాసుడు లేకపోతే రామాయణం లేదు, దుర్యోధనుడు లేకపోతే భారతం లేదు. కాబట్టి అందుకే నాయకుడు అన్నారు. మనం ఇంగ్లీష్లో విలన్ అంటున్నాం కానండి, మీకు సంస్కృతంలోకి వచ్చేసరికి ఏంటి, నాయకుడు, ప్రతినాయకుడు అంటే ఈక్వల్ అనమాట. వాళ్ళిద్దరూ చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి దాన్ని, ఆ ఉత్కంఠని ఎప్పుడైతే మనం కలిగింపజేశామో అప్పుడు ఈ ఉద్వేగం కలుగుతుందండి జనాల్లో. ఆ ఉద్వేగమే సినిమా హిట్ అవటానికి కారణం అవుతుంది. ఆ భావోద్వేగం అంటామండి. కాకపోతే భావోద్వేగం అని టైటిల్ పెట్టలేం కాబట్టి ఉద్వేగం అని పెట్టడం జరిగింది. మా పవి వెంటబడి నాకు ఎందుకే ఇప్పుడు పైగానేమో అక్కడెక్కడో కనపడతానేమో, మీకు ఎక్కడ లేనేమో. ఇంకా ఆ ట్రైలర్లో చూసి ఉంటారు, సార్ రంగేయటానికి వీల్లేదు, మీసాలకు రంగేయటానికి వీల్లేదని నా నిజం వయసు బయట పెట్టేసాడండి దీనిలో. నేనేం దొంగతనంగా దాచుకుంటున్నా ఇన్నాళ్ళు నా వయసు ఎంత అని ఎవరికి తెలవకూడదని. సార్ మీరు అలాగే మా డైరెక్టరు అతను అయితే అసలు సూపర్ అండి. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది దగ్గర చూశానండి. పర్టికులర్గా మా బెజవాడ గోపాల్ దగ్గర చూశా. ఆ క్యారెక్టర్ అంటే బి గోపాల్ మొండాడండి. అతనికి నచ్చే వరకు ఇలా కాలర్ పట్టుకుంటాడండి. అంటాడు అంటే బాగాలేదని నోటితో చెప్పడండి. ఓహో కాలర్ పట్టుకున్నాడా, నెక్స్ట్ టేక్ అని, ఓకే సార్ అని అంటేనే టేక్ ఓకే ఉంది. ఆ బి గోపాల్ లక్షణాలు ఉన్నాయి. నువ్వు కూడా అంత పెద్దడు అవ్వాలని కోరుకుంటున్నాను. అలా మా హీరో గారండి నా పక్కన వదిలేనాను కూర్చో, అద్భుతంగా నటించాడు. ఎంత భవిష్యత్తు ఉందో నాకు తెలియదు, కానీ ఫ్యూచరు డెఫినెట్గా గొప్ప ఫ్యూచర్ ఉన్న పిల్లాడు అవుతాడండి ఇతను. ఎందుకంటే ఆ కోర్టు సీన్లో ఆ విలన్ గారు వచ్చినట్లు లేడు, పెద్ద ఆయన ఆంధ్రవేలో ఉన్నాడు. ఆయనతో పోరాడి ఇతను చేసి, నేను లాయర్ క్యారెక్టర్ వేసానండి ఇందులో. ముందే అడిగా ఏం క్యారెక్టర్ అంటే లాయర్ అన్నాడు. లాయర్ అంటే నల్లకోట వేసుకోవాలి, మరి వేసేసుకోవచ్చు కదా ఇవన్నీ అన్న. కుదరదు సార్ అని ఇతను, ఆయన కాదు, కుదరదు సార్ ఇవన్నీ వదలాల్సిందే అని. మీకు ఆ గెటప్ చూస్తే కనపడతాం మీకు. అలా ఒక అద్భుతంగా నిజంగా పోటీపడి ఒక చిన్న సినిమాని బ్రతికించాలంటే విలను
కథానాయకుడు ఇద్దరూ కనుక ఈక్వల్గా ఉంటే, అంటే ప్రతి నాయకుడు, రావణాసుడు లేకపోతే రామాయణం ఎక్కడ ఉందండి? మీరు చూడండి, యుగాల వారీగా మనం చూసుకున్నా కూడా సత్యవాక్ కోసం సత్యయుగం హరిశ్చంద్రుడు కదా ఇప్పటికీ చెప్పుకుంటాం మనందరం. ఎవరో తెలియదు సత్యహరిశ్చంద్రుడి గురించి? దాని వెనకాల రామాయణ కాలం అండి. మళ్ళీ నాన్న మూడో భార్య అడిగిందని, నాన్న అడిగాడని రాజ్యం వదిలేసి సింహాసనం వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఏం క్యారెక్టర్లు అండి అసలు. ఇప్పుడు ఉంటారు అట్లా? ఎవరన్నా నాన్న వచ్చి కుర్చీ వదలరా అంటే నువ్వు ఇల్లు వదల అంటాం, అంతే కదా. కుర్చీ వదలమని నాన్న చెబితే మనం ఎందుకు వింటామండి ఇప్పుడు? అలా ఆ యుగం వచ్చేసరికి, అదే ద్వాపర యుగం వచ్చేసరికి కబడ్డీ ఆడుకుంటాడండి కృష్ణుడికి. అసలు కబడ్డీ ఆట ఎలా ఉంటుందో అది కృష్ణుడు ఆడుకున్న ఆట అండి. అది అంత మహానుభావుడు కూడా. నాకు మహాభారతంలో కొత్తలో నేను దాదాపు చాలాసార్లు చదివానండి మహాభారతం. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి పిహెచ్డి చేయబోయింది ది క్యారెక్టర్ పోర్ట్రేల్ ఆఫ్ ద్రౌపది ఇన్ తెలుగు భారతం అండి. అందుకని ఆ మహాభారతం అన్నీ సంస్కృతం అన్నీ చదివానండి. ఆ క్యారెక్టర్లు అలా బయటకు వస్తా అంటే భయంకరంగా ఉంటాయండి ఇవన్నీ. మీరు ఆ పద్య భారతాలు చదవలేకపోయినా వచన భారతాలు సరళంగా ఉన్నాయండి. నా మాట విని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇవన్నీ కూడా వచనంలో ఉన్న సత్యహరిశ్చంద్రుడి కథ, రాముడి కథ, ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ, దుర్యోధనుడు వీళ్ళ కథలు, ఇవన్నీ కనుక మీరు, కృష్ణుడు ఏం చేశాడు? భగవద్గీత చెప్పాడు మనకి, కానీ ఆ భగవద్గీత సారాంశాన్ని అంతా మహాభారతంలో చూపించాడు. ఎవరు అధర్మ పరులో వాళ్ళందరినీ పంపించేశాడు, ధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ మాత్రం మిగిల్చాడు. ఇప్పుడు కలియుగం, మన ఇష్టం, ఇక ఆడుకుంటున్నాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో మనం చూస్తా అంటే ఈ టీవీ మాధ్యమం ఒకటి వచ్చి ఎంత హెల్ప్ చేసిందో అంత ఇబ్బంది కూడా పెడుతుందండి. ఇంత పిల్లలు సార్ ఫోన్ చేసి మాట్లాడుతా అంటే కొంచెం మనం ముని మనవరాలు చూపించండి అంటే అని ఒక హెడ్ ఇలా మనకు నాటిస్తారనమాట. ఒక హెడ్ అయిపోయింది అంతే, అమ్మాయిని మనం సంతృప్తి పడాలి. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల జోలికి ఈ రోజుల్లో ఒక యువతలో కొందరు వస్తే ఏం జరుగుతుందనేటువంటి ఒక అద్భుతమైన పాయింట్ని మా దర్శకుడు ప్రజెంట్ చేశాడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా ఇప్పుడు రోమాలు లెక్క పొడుచుకుంటున్నాడు నాకు. అది అతను కథ చెప్పినప్పుడు, ఆ సీన్లు చేస్తున్నప్పుడు, అవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎంత అబ్బా ఇది బాగా. నేను అడిగా ఎప్పుడు రిలీజ్ అయ్యా అని అడుగుతాను. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి, జనం చూడాలి, ఈ ఉద్వేగాన్ని వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించినప్పుడు మన పిల్లలు ఈ తప్పు చేయకూడదు అని ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు అందరూ కూడా నా తమ్ముడు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, నా బావ చేయకూడదు, ఇట్లా అందరూ అనుకునేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ని ఈ చిత్రం ద్వారా, ఈ కథానాయకుడి ద్వారా అందించడం జరిగిందండి. నేను ఊరికే డైలాగ్ గుర్తులేదు కాబట్టి ఒక డైలాగ్ మాత్రం నాకు మా పవి అడిగాడు, డైలాగ్ చెప్పండి సార్ అని. నిజం అనుకోవు సరే, మరి అబద్ధమైనట్లు అనుకుంటేవిరా? అడుగు బయట పెట్టకుండా అబద్ధమైనట్లు అనుకుంటేవి. ఆ చదువు ఎక్కడ నేరిస్తేవి? అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందారా? నువ్వు పడాల దాని ఇంకా దావ పట్టాలా, ఎత్తు లెక్కాలా, పల్లం దిగాల, కనపడేది చూసి వినపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుందిరా నిజం ఎట్లుంటుందో. చూసారా ఎంత బాగా రాశాడో డైలాగులు, అద్భుతమైన మాటలు ఉన్నాయండి. అంటే ఇది నేను రాసానంటే ఎవరు నమ్మడం లేదు సార్. అంటే నేనున్నా కాబట్టి నేను చెప్పేసాను అనుకుంటున్నారేమో. ప్రతి అక్షరం అతనిదేనండి. నేను అందుకనే సామాన్యంగా వేషం వేసినప్పుడు ఏ డైలాగులు ముట్టుకోనండి, ఎందుకంటే వాళ్ళ హార్ట్లో నుంచి వస్తుందండి అది. ఆ దర్శకులు, ఆ రచయితలు, వేరే వాళ్ళు ఉంటారు మనం వేషం వేసేటప్పుడు, వాళ్ళ గుండెల్లోంచి వచ్చే మాటని మనం గౌరవించాలి. అందుకని ఒక్క అక్షరం కూడా పొరపాటున ఏదన్నా ఉంటే అడుగుతామండి, ఈ పదాన్ని ఇలా మార్చుకోవచ్చా అని. వాళ్ళు వద్దు అంటే వద్దు. అందుకే చెప్పా, బి గోపాల్ అసలు అక్షరం మారనిచ్చేవాడు కదండి, సేమ్ డిట్టో.
నువ్వు కూడా అంత అడుగు అవ్వాలని కోరుకుంటా. మరి మా నిర్మాతలకి ఈ సినిమా ఇంక 22 పవి అద్భుతం. ఇది బాగా ఆడుతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతోందో అది వెండి తెర మీద మీరు ఆవిష్కరిస్తున్నారు మన హీరో గారి ద్వారా. కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మళ్ళీ మా వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన సినిమాలు తీస్తూ మా రామానాయుడు గారు లాగా అట్లా పెద్ద పెద్ద సినిమాలు తీసే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రోజు మాట్లాడిన ప్రతి మాట మేమందరం గుర్తుంచుకోవాల్సిన మాటలు మాట్లాడారు.